తూర్పుగోదావరి జిల్లా జీవిత బీమా సంస్థ రాజమండ్రి డివిజన్ రిటైర్ ఉద్యోగులు 24వ వార్షిక సర్వసభ్య సమావేశం రాజమండ్రి మోడల్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ బి జయరాజు ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షతన నిర్వహించారు. విశాఖపట్నం డీజిల్ అధ్యక్షులు కామ్రేడ్ బిటి ప్రసాద్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసీఈయు ప్రధాన కార్యదర్శి కోదండరాం మాట్లాడుతూ మన ఎల్ఐసి సంస్థ పరిరక్షణ కోసం మరియు కార్మిక హక్కులు కాపాడడానికి ఈ నెల 12న ఏఐఐఏ పిలుపు మేరకు జరగబోయే సమ్మెలో రాజమండ్రి డివిజన్ పరిధిలో ఉన్న అన్ని బ్రాంచ్లు ఐసీఆర్ఈఏ సభ్యులందరూ సంఘీభావంతో పాల్గొనాలని కోరారు. జాతీయ రంగం అంతర్జాతీయ రంగంలో మారుతున్న పలు అసమానతలు పెరుగుతున్నాయని, రష్యా ఉక్రెయిన్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని, యువతలో నిరుద్యోగం పెరిగింది, ఆర్థిక సంపద అసమానతలు పెరుగుతున్నాయి మాట్లాడారు. ఎల్ఐసి మార్కెట్లో లీడర్ గా కొనసాగుతుంది. క్రైమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 98% కంటే ఎక్కువగా ఉందని రాజమండ్రి డివిజన్ పెన్షనర్స్ జనరల్ సెక్రటరీ కెఎస్ మూర్తి తన నివేదికలు తెలియపరిచారు. దీనికి పి రఘునాథరావు, కెఎస్ మూర్తి, పి సుబ్బారావు, బిటి ప్రసాద్, సివి రామారావు, పాపయ్య శాస్త్రి, పి నాగయ్య, జయరాజు, పి మురళీకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. పార్లమెంట్ మెంబర్స్ అందరినీ పర్సనల్ గా మీట్ అయ్యి ఏఐపిఏ ఇచ్చిన సలహా మేరకు మనమందరం కూడా ఆ గైడెన్స్ బట్టి పార్లమెంట్ మెంబర్స్ ని పర్సనల్ గా కలిసి వాళ్ళతోటి మన ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేసి నిర్మలా సీతారామన్ ఎట్టకాలకి ఫైనాన్స్ మినిస్టర్ మన ఏఐపిఏ లీడర్షిప్ ని కలిసి ఈ మన యొక్క ప్రాబ్లమ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు కన్విన్స్ అయ్యి అది ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మరి మనకిచ్చి జిఐసి వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మాత్రం ఇంకా తొక్కిపెట్టే ఉంచారు. అది గెజెట్ పబ్లికేషన్ అంటే అప్రూవ్ అయింది కానీ ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు. సో దీనికి యాక్చువల్గా ఆ టైంలోని యునైటెడ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిఎండి ఒక ఆయన భూపేష్ జైస్వాల్ అని అతను ఉన్నారు. ఆయనేమో 24 నవంబర్ 25ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మాతృభూమి అని మలయాళీ డైలీ పేపర్ కేరళలో ఉంది. దానికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, గత 7 సంవత్సరాల నుంచి కంపెనీ లాస్లో ఉండడానికి ఎంప్లాయీస్కి ఇచ్చిన పెన్షన్ పేమెంట్సే కారణమని చెప్పాడు. ఇమీడియట్గా 25 నవంబర్ మన జనరల్ సెక్రటరీ పుణ్యకృష్ణ గారు ఏఐపిఏ లెటర్ హెడ్ మీద ఆయనకి కంటెంప్ట్ చేస్తూ దాన్ని ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని ఖండిస్తూ 25 నవంబర్ని ఒక లెటర్ మనం ఏఐపిఏ నుంచి పంపించడం జరిగింది. స్ట్రాంగ్గా రాస్తుంది. ఎందుకంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి పే చేయరు. పెన్షన్ అనేది పెన్షన్ ఫండ్ క్రియేట్ అవుతుంది. ఆ పెన్షన్ ఫండ్ నుంచి యానిటీస్ పర్చేజ్ చేస్తారు. ఆ యానిటీ పర్చేజ్ చేసిన వాటిని ఎప్పుడైతే అవి మెచ్యూర్ అవుతుంటాయో వాటికి మనం పెన్షన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ప్రాఫిట్స్ నుంచి మనం పే చేయం. సో ఇలాగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ ఇవాళ 24th యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సభకి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ బి జయరాజు, విశాఖపట్నం పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిటి ప్రసాద్ గారు, జాయింట్ సెక్రటరీ ఆర్పి శర్మ గారు, నేను ప్రధాన కార్యదర్శి కెఎస్ మూర్తి. ఇవాళ కాన్ఫరెన్స్ సుమారుగా 150 ఎల్ఐసి చెందిన పెన్షనర్స్ వచ్చారు. ఎల్ఐసి పెన్షనర్స్ అనేక సమస్యలు దీని మీద చర్చించారు. ఎల్ఐసి పెన్షనర్స్ చాలా సమస్యలు యాజమాన్యం దగ్గర, ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ ఎలాగైతే అప్డేషన్ ప్రధాన డిమాండ్. ఇతర డిమాండ్ కదా క్యాష్ మెడికల్ బెనిఫిట్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చాలా ఉన్నాయి. కానీ ఏ సమస్యకైనా 20 ఏళ్ళ నుంచి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సరైన స్పందన లేదు. అది కాక ఇన్సూరెన్స్ ఎల్ఐసిలోనే ఇంత బాగా పనిచేస్తూ ఉంటే మన పార్లమెంట్లో జరిగిన సమావేశంలోని విదేశీ పెట్టుబడి 100%కి పెంచారు. ఇప్పటికే 74% విదేశీ పెట్టుబడున్న కేవలం 2 కంపెనీలు 74% ఎఫ్డిఐ ఉంది. మిగతా 21 కంపెనీలు 32% కదా లేదు. ఇది కేవలం విదేశీ పెట్టుబడికి ఎంకరేజ్ చేసి బీమా రంగంలో అవసరం లేని చోటు కదా ప్రభుత్వంకి వస్తే సాధారణ భారతీయ సొమ్ము ఏదైతే సేవింగ్స్ చేస్తున్నారో అది విదేశీకి తల్లి వెళ్ళిపోతుంది.
ఇవాళ క్యాపిటల్ స్కేర్స్ కమాడిటీ ప్రపంచం మొత్తం మీదే ఇలాంటి నేపథ్యంలో విదేశీ పెట్టుబడి మేము ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షన్ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం. అలాగే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 కేంద్ర కార్మిక సంఘాల స్ట్రైక్ ఏదైతే ఇచ్చారో లేబర్ కోడ్ విరుద్ధంగా రిక్రూట్మెంట్ చేయాలి, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 4 చట్టాలు ఏదైతే వచ్చాయో 29 చట్టాలు దాని కదా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షన్ అసోసియేషన్ పూర్తి సంఘీభావం ప్రకటిస్తుంది. మేము ఆ సంపదను జయప్రదం చేయడానికి పూర్తిగా కృషి చేస్తాం. నా పేరు బాబాయ్ శర్మ గరికపాటి. ఈరోజు రాజమండ్రిలో జరిగిన 24వ ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశానికి నేను ఒక జాయింట్ సెక్రటరీ హోదాలో అటెండ్ అయ్యాను. మాకు రాజమండ్రి డివిజన్లో సుమారుగా ఒక 525 మంది ఎల్ఐసిలో పెన్షనర్స్ ఉన్నారు. ఈ పెన్షనర్స్ అందరికి సంబంధించి ఏటా జరిగే ఈ సర్వసభ్యానికి ఈరోజు ఇక్కడ చాలామంది 150 మంది దాకా మా పెన్షనర్స్ హాజరయ్యారు. ముఖ్యంగా 5 కోట్ల రూపాయలతో ఎల్ఐసిని 56లో ప్రారంభిస్తే 1956లో ఇవాళ ప్రపంచంలో ఏ సంస్థ సాధించిన ప్రగతితో 59 లక్షల కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థగా ఇవాళ భారతీయ జీవిత బీమా సంస్థ. ఆ సంస్థలో పనిచేస్తున్న ఆ సంస్థలో రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఎన్నో సదుపాయాలు ఇచ్చేయడానికి సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల అనేకమైనటువంటి మా రావాల్సిన సదుపాయాలు రావట్లేదు. ఆ సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని యాజమాన్యం కూడా మా అందరికీ అన్ని విధాల ఏదైతే ఎలిజిబుల్ అంటే లెజిటిమేట్ ఉన్నాయో వాటన్నింటినీ మేము సాధించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ కూర్చొని మేము విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పెన్షనర్స్ అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి వేజ్ రివిజన్తో పాటుగానే పెన్షన్ అప్డేషన్ కూడా ఉంటుంది. కానీ మా అతిపెద్ద సమస్య ఏంటంటే ఎల్ఐసిలోను జిఐసిలోను ఈ పెన్షనర్స్కి 5 సంవత్సరాలకి లేక 10 సంవత్సరాలకి పెన్షన్ అప్డేషన్ అనేది లేదు. ఏ పెన్షన్ రిటైర్ అయినప్పుడు అయితే ఫిక్స్ అయిందో బేసిక్ అదే జీవితకాలం అనేది చాలా ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి. మేము దాని మీద చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం కోర్టులు అనుమతించాలని, మాకు కూడా పెన్షన్ అప్డేషన్ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్లే మాకు కూడా రావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అందుకోసం మేము పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తాం. అది అనుమతించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ 70 సంవత్సరాల ఎల్ఐసిలో ఎంత గొప్ప ప్రోగ్రెస్ చూపించాలి దేశానికి. మనం ఈ రోజుకి కూడా సుమారు 99,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. సుమారు 13 లక్షల మంది ఏజెంట్ మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. 35 కోట్ల పాలసీస్ మనము సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఈ సంస్థ భారత ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో గొప్ప సపోర్ట్ చేస్తున్నటువంటి చరిత్ర మనకున్నది. ఇలాంటి సమస్య అంటే ఇలాంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీకి కూడా సమస్యలు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. అది ఇండస్ట్రీ అంటే మన ఎల్ఐసి అంటే మన మీద ఇండివిజువల్ ఐడెంటిటీ కలిగి ఎంటిటీ కలిగి లేము. ఈ సమాజంలో భాగంగానే మనము ఈ ఇండస్ట్రీని మనం కాపాడుతుంటాం. సమాజంలో వచ్చే మార్పులన్నీ కూడా మన ఎల్ఐసి మీద ప్రభావితం చేస్తూ ఉంటాం. ఎలాంటి ప్రభావితం చేస్తున్నాయంటే చుట్టుపక్కల ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, వాటి యొక్క విధానాలు, పనితనము అన్నీ కూడా మన ఎల్ఐసి మీద కూడా పడుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మన ఎల్ఐసి అమెండ్మెంట్ యాక్ట్స్ చూస్తాం. పెన్షనర్స్ బిల్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు పెన్షనర్స్ బిల్లు కూడా పెట్టారు. మేము రివిజన్ చేయడానికి వెళ్ళలేదు. అంటే రాజకీయ విధానాలు, రాజకీయ తీర్మానాలు మన ఎల్ఐసి ఎంప్లాయీస్ మీద కూడా మనకు ప్రభావం పడుతుంది. అందుకనే మన సెక్రటరీ రిపోర్ట్లో కూడా ఎప్పుడు మనం రాసుకునేది ఏంటంటే ఈ ఎల్ఐసి ఈ ప్రపంచంలో భాగం, ఈ భారతదేశంలో భాగం, ఈ భారతీయ రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మనల్ని, మన జీవన విధానాన్ని నిర్ణయిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. అందుకే మన సెక్రటరీ రిపోర్ట్ అవన్నీ రాసుకోవడం జరుగుతుంది. అయితే పెద్దలారా, మనకు స్వాతంత్రం ఒక 90 సంవత్సరాలు మన పూర్వీకులు అన్ని రకాల త్యాగాలు, ప్రాణత్యాగము, లాఠీ దెబ్బలు, జైలు జీవితము, ఆస్తులు పడగొట్టుకోవడము, ఉరికంబాలు ఎక్కడము, ఇలాంటి అన్నీ ఎంతో సాక్రిఫైస్ చేసి మన దేశానికి
స్వాతంత్రం తీసుకొచ్చి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఒక ఆర్థిక వ్యవస్థను మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి ఆర్థిక వ్యవస్థను మనం తీసుకొని అదేవిధంగా మనకు ఒక రాజ్యాంగ సంస్థలు ప్రజాస్వామ్యము ఒక డెమోక్రటిక్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి మనం ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక ఆర్టికల్ ప్రకారంగా చట్టబద్ధంగా మనం ఎల్ఐసిని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ కాలక్రమాన ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీకు ఒక చిన్న వీడియో వినిపిస్తాను, ఒక క్షణం వినండి.